హాయ్ ఫ్రెండ్స్, ఇది కెనాన్ ఇమేజ్ క్లాస్ ఎంఎఫ్ 465DW. ఇది ప్రింటర్ మోడల్ ఇమేజ్ క్లాస్ ఎంఎఫ్ 465DW. ఇది మోనోక్రోమ్ లేజర్ ప్రింటర్. దీని క్యాటరేజ్ మోడల్ 070. క్యాటరేజ్ మోడల్ వచ్చేసి సో ప్రింటర్ ఓపెన్ చేసి చెక్ చేద్దాం దీనిలో ఏమేమి ఉన్నాం. బాక్స్ ఓపెన్ చేస్తే ప్రింటర్ ఇలా ఉంది. ప్రింటర్లో వచ్చిన మనకు మెటీరియల్ సిడి, సాఫ్ట్వేర్ సిడి ఒకటి వచ్చింది, అండ్ పవర్ కేబుల్, యూఎస్బి కేబుల్ అండ్ ఫ్యాక్స్ కేబుల్ ఇచ్చారు. దీనిలో ఫ్యాక్స్ కూడా ఆప్షన్ ఉంది మనకి. పవర్ కేబుల్ మాత్రం కొంచెం పెద్దది ఉంది. ఇది ట్రే 1, ఆన్ ఆఫ్ బటన్, యూఎస్బి నుంచి కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఆప్షన్ చాలా ఉన్నాయి దీనిలో. సో ముందు ఈ టేప్ అన్ని రిమూవ్ చేద్దాం. ఇటు బ్యాక్ సైడ్ మనకు యూఎస్బి అండ్ ల్యాన్ కూడా ఉంది, అండ్ ఫ్యాక్స్ కూడా వస్తుంది దీనిలో. మనం ఈచ్ వన్ సింగిల్ సిస్టమ్ నుంచి ప్రింట్ తీసుకోవచ్చు, లేదా రూటర్ కనెక్ట్ చేసి డైరెక్ట్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఇదేమో ఫ్యాక్స్ పోర్ట్ అనమాట. ఈ 3-pin పవర్ కేబుల్, ఇది స్కానర్. స్కానర్ ఓన్లీ A4 మాత్రమే పెట్టుకోవచ్చు దీనిలో. ఇది 5 inches టచ్ ప్యానల్ అన్నమాట. కలర్ఫుల్ ప్యానల్ ఉంటుంది. ఇది మూవబుల్ కూడా ఉంటుంది, అప్ అండ్ డౌన్ మూవ్ చేసుకోవచ్చు. ఇది ఏడిఎఫ్ స్కానర్ అండ్ డూప్లెక్స్. ఒకటేసారి స్కాన్ చేస్తే 2 సైడ్ స్కాన్ అవుతుంది, అండ్ 2 సైడ్ జిరాక్స్ కూడా తీసుకోవచ్చు. డూప్లెక్స్ స్కానర్. ఈ స్కానర్ ఏడిఎఫ్ లో మనం మినిమం 100 పేపర్స్ పాటు పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఆన్ ఆఫ్. క్యాటరేజ్ రిమూవ్ చేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేస్తే క్యాటరేజ్ డోర్ బయటకు వస్తుంది. ఈ క్యాటరేజ్ మోడల్ వచ్చేసి 070. ఒకసారి రీఫిల్ చేస్తే మినిమం 3000 కాపీస్ వరకు ఈజీగా వస్తాయి. ఇది క్యాటరేజ్ మోడల్.
ఇదేమో యూఎస్బి. మనం పెన్ డ్రైవ్ నుంచి డేటా ఉంటే అది పెట్టి డైరెక్ట్ ప్రింట్ తీసుకోవచ్చు. ఇది పేపర్ ట్రే. ఈ పేపర్ ట్రేలో మినిమం మనము 200 కాపీస్ వరకు పెట్టుకోవచ్చు. A4 అండ్ లీగల్ ఏదైనా కానీ సెట్ చేసుకోవచ్చు. దీనిలో 200 షీట్స్ వరకు పెట్టుకోవడానికి వస్తుంది. ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది బ్యాక్ సైడ్. A4 ఉంటే A4, లీగల్ అంటే లీగల్, అది కూడా పెట్టుకోవడానికి వస్తుంది అనమాట. చూపిస్తాను మీకు అది. సో ప్రింటర్ ఆన్ చేస్తే ఇలా ఉంటుంది. 5 ఇంచెస్ కలర్ఫుల్ డిస్ప్లే ఇది. టచ్ ఇంగ్లీష్. ఇంగ్లీష్, డేట్, టైం అండ్ ఇవన్నీ కరెక్ట్గా ఇచ్చేస్తే మనకు మెయిన్ ప్యానల్ ఓపెన్ అవుతుంది, మెయిన్ పేజ్. ఇండియా, న్యూ ఢిల్లీ, ముంబై అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయాలి. ఇక్కడ డేట్, టైం సెట్ చేయాలి దీనిలో. ఇక్కడ నో అని క్లిక్ చేయాలి. ఇదేమో ఎస్. ఇక్కడ మనకు ఈ ప్రింటర్ కి సెర్చ్ అయిన రూటర్స్ నేమ్స్ చూపిస్తుంది అనమాట. మనం డైరెక్ట్ రూటర్ కనెక్ట్ చేయాలంటే చేసుకోవచ్చు, లేదా యూఎస్బి నుంచి ఇవ్వాలంటే యూఎస్బి నుంచి కూడా కనెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఈ ప్రింటర్ లో మనకి A4 వస్తుంది, లీగల్ వస్తుంది అండ్ డూప్లెక్స్ స్కానింగ్ వస్తుంది, జిరాక్స్ కూడా వస్తుంది, ఫ్యాక్స్ కూడా అవైలబుల్ ఉంది. ఈ ప్రింటర్ స్పీడ్ వచ్చేసి పర్ మినిట్ 42 కాపీస్ వరకు తీసుకోవచ్చు. ఈ ప్రింటర్ ఆన్ సైట్ వారంటీ 3 ఇయర్స్ వారంటీ ఉంది, కంపెనీ వారంటీ. ఇందులో మనము 250 షీట్స్ వరకు పెట్టుకోవడానికి వస్తుంది, A4 కానీ లీగల్ కానీ. A4 అంటే ఇక్కడ అడ్జస్టబుల్ ఉంటుంది, A4 అంటే A4 పెట్టుకోవచ్చు, లీగల్ అంటే లీగల్ సెట్ చేసుకోవచ్చు. ఈ ట్రే ఒకటి ఇట్లా బ్యాక్ అనుకుంటే సెట్ అయిపోతుంది. A4 అండ్ లీగల్ అని పెట్టుకోవచ్చు.
దీనిలో స్టాప్లర్ పిన్స్ కానీ అవి అవి ఉన్న పేపర్స్ దీనిలో లోడ్ చేయొద్దు. దానివల్ల ప్రింటర్ డ్యామేజ్ అవుతుంది. ఇది డిస్ప్లే ఇలా ఉంటుంది. ఫస్ట్ ఇది కాపీ, సింగిల్ కాపీ తీసుకోవాలంటే ఇది ప్రెస్ చేసి స్టార్ట్ అని కొడితే మనకు సింగిల్ కాపీ వస్తుంది. దీనిలోనే అన్ని ఆప్షన్స్ ఉంటాయి. సింగిల్ సైడ్ అండ్ టూ సైడ్, టూ సైడ్, టూ సైడ్, వన్ సైడ్, టూ సైడ్ అండ్ ఒకటే పేజ్ లో 4 ప్రింట్స్ రావడానికి ఉంటుంది ఆప్షన్స్. ఇదేమో హోమ్ బటన్. కాపీ, ఫ్యాక్స్, జిరాక్స్. ఇదేమో స్లీప్ మోడ్. ఇదేమో జిరాక్స్ స్కాన్ అండి. ఇది సిస్టమ్ నుంచి డైరెక్ట్ స్కాన్ చేసుకోవచ్చు, లేదా మనం ఈ జిరాక్స్ లో పేపర్ పెట్టి డైరెక్ట్ స్కాన్ కూడా చేసుకోవచ్చు. ఇటు నుంచే మెయిల్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇదేమో పెన్ డ్రైవ్ నుంచి ప్రింట్ ఇవ్వాలంటే ఇది ఆప్షన్స్. ఇదేమో ఐడి కార్డ్ అన్నమాట. ఐడి కార్డ్ కానీ మన ఆధార్, పాన్ అవన్నీ జిరాక్స్ తీసుకోవడానికి. ఇదేమో నెట్వర్క్. మనం ఇది రూటర్ నుంచి ఇప్పుడు ఎట్లా కనెక్ట్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ల్యాన్ కేబుల్ ఒకటి పిన్ చేసుకొని ఉండాలి. ల్యాన్ కేబుల్ రూటర్ నుంచి వచ్చిన ల్యాన్ కేబుల్ ఉంటే డైరెక్ట్ మనం ల్యాన్ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ ల్యాన్ ఉంటుంది, లేదా వైఫై ఉంటుంది. వైఫై నుంచి కూడా ఇచ్చుకోవచ్చు. డైరెక్ట్ ల్యాన్. ఇదేమో ఐడి కార్డ్ టూ సైడ్ ఎట్లా తీయాలో చూద్దాం. ఇది బ్యాక్ సైడ్ ట్రే. పేపర్ ఎక్కడైనా జామ్ అయితే ఇది క్లియర్ చేయడానికి ట్రే అనమాట. డోర్. ఇది A4 షీట్ జిరాక్స్. ఇదేమో ల్యాన్ కేబుల్ పెట్టి ల్యాన్ నుంచి కనెక్ట్ చేయాలి రూటర్ నుంచి. ల్యాన్. దీనిలో మనకు సెట్టింగ్స్ చాలా ఉన్నాయి. వైడ్ ల్యాన్ అని కొట్టాలి. ఇక్కడ మనము ల్యాన్ నుంచి ఒక ఐపీ వచ్చింటది కదా, ఐపీ అడ్రస్ ఇందులో ఎంటర్ చేస్తే అయిపోతుంది. ఇది ఐపీ. ఆ ఐపీ అడ్రస్ మాన్యువల్ గా మనం దీనిలో ఎంటర్ చేసి సేవ్ కొడితే మనం
ఆ రూటర్ కనెక్ట్ అయిన ఎన్ని సిస్టమ్ నుంచి అయినా ఇందులో ప్రింట్ వస్తుంది. ఇది పేపర్ సైజ్ సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ మనం A4 ఇస్తున్నామా, లీగల్ పేపర్ ఇస్తున్నామా అనేది ఇవి సెట్టింగ్స్ ఉంటాయి. A4 సెలెక్ట్ చేసి ఓకే కొడితే ప్రింట్ వస్తుంది సిస్టమ్ నుంచి, లేదా పేపర్ సెలెక్ట్ చేసి ఉండాలి. మనం పేపర్ సైజ్ కరెక్ట్ సెట్ చేస్తే ప్రింట్ ఇట్లా వస్తుంది టెస్టింగ్. ఇదేమో పేపర్ సెట్టింగ్స్, టూ సైడ్, వన్ సైడ్ అన్ని ఇందులోనే ఉంటాయి. ఇది పేపర్ సైజ్ A4 లేదా ట్రే పెట్టుకోవడానికి. A4 ఒక ట్రేలో, లీగల్ ఒక ట్రేలో ఇట్లా సెట్ చేసుకోవడానికి ఉంటుంది ఇలా ఆప్షన్. ఇది వన్ సైడ్, టూ సైడ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి కదా, మనం టూ సైడ్ కూడా జిరాక్స్ తీసుకోవడానికి పైన ADF లో పెడితే ఇట్లా వస్తుంది. జిరాక్స్ కూడా టూ సైడ్ అదే తీసుకుంటుంది పేపర్. ఇది సింగిల్ సైడ్. ఇక టూ సైడ్ ఇది ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు టూ సైడ్ జిరాక్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. టూ సైడ్ ఉంది కదా, ఇది స్కాన్ చేస్తే పేపర్ బయటకు వచ్చి మళ్ళీ లోపల తీసుకుంటుంది. టూ సైడ్ కూడా ప్రింట్ చేస్తుంది. ఇది టూ సైడ్ ప్రింటింగ్.